హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. బీసీ బంద్ ఈరోజు విజయవంతమైందని చెప్పేసి బీసీ సంఘాలు అన్నీ కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాయి. ఏదైతే స్థానికంగా ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కోసం చేస్తున్నటువంటి దీంట్లో కోర్టు నుంచి పూర్తిగా ఆపోజిట్ రిజల్ట్ రావడం. అయితే ఈ రోజు బంద్ చేయడం అన్నది తెలంగాణ మొత్తంలోనే కాదు, మొత్తం దేశం మొత్తం చూసుకున్నా ఇంత కన్‌ఫ్యూజన్ ఉన్నటువంటి బంద్ మనకి ఎక్కడా కనిపించదు. యూజువల్‌గా బంద్ అంటే ప్రభుత్వం గాని, ప్రతిపక్షం గాని టార్గెట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ రోజు ఎవరితో బంద్ చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది అన్నది ఒక గందరగోళ విషయంగా ఉంది. ఇటువైపు బీఆర్ఎస్ గాని, కవిత గాని కాంగ్రెస్‌ని విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళని విమర్శిస్తున్నారు తప్ప, కానీ ఓవరాల్‌గా చూస్తే సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, స్టూడెంట్ లీడర్స్‌తో సహా అందరూ దీనికి మద్దతిచ్చారు, పార్టిసిపేట్ చేశారు. సో, ఈ గందరగోళం అంతా ఏంటి? ప్రజలకి ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరున్నారు. ఒకరు కల్లేపల్లి సుందరయ్య గారు, బీజేపీ బీసీ లీడర్, అలాగే మెడికల్ సెల్ కన్వీనర్. ఇకపోతే డాక్టర్ ఎంఏ మాలిక్ గారు, ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్, అలాగే బీసీ మూవ్‌మెంట్‌లో కూడా ఎప్పటినుంచో యాక్టివ్‌గా ఉన్నారు. సో, ముందు మాలిక్ గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి, ఒక ఇంటలెక్చువల్ యాంగిల్‌లోనే, ఒక అకాడమిక్‌గా మీరు చూసినప్పుడు ఈ బంద్‌ని మీరెలా చూస్తారు? ఒక కన్‌ఫ్యూజన్‌గా చూస్తారా? లేకపోతే ఏదో ఒక పర్పస్ ఉన్నట్టు మీకు కనిపిస్తుందా? కన్‌ఫ్యూజ్ అంటే అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి కనుక సామాన్యులకు కన్‌ఫ్యూజ్ లాగా అనిపిస్తుంది. కానీ బీసీలు మాత్రం వాళ్ళు ఐక్యంగానే ఒక ప్రొటెస్ట్ తెలియజేస్తున్నారు. అంటే ఎవరికి ప్రొటెస్టు అనేది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అని అంటున్నారు మీరు. ఎవరికి ప్రొటెస్టు అంటే అంతర్గతంగా అది ఈ కాంగ్రెస్ పార్టీ తగినంత చొరవ తీసుకోలేదు అనే యాంగిల్లో కాంగ్రెస్ పార్టీకి చేయొచ్చు. లేదంటే కాంగ్రెస్ పార్టీ చేయాల్సినంత చేసింది, కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు, పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో పెట్టడం కానీ అలా చేసి ఉంటే బాగుండేది, అలా చేయలేదు కనుక ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొంత వీళ్ళలో బాధ ఉంది, కొన్ని వాళ్ళ మాటలు అనిపిస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా కూడా ఉంది. అఫ్ కోర్స్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్న రిజర్వేషన్ తగ్గించిందనే ఒక కోపం బీఆర్ఎస్ పైన కూడా ఉంది. అల్టిమేట్గా చూసినప్పుడు పొలిటికల్ యాంగిల్లో లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మూడు ప్రధాన పార్టీలు కూడా బంద్కు మద్దతు తెలుపుతున్నప్పటికీ, ఒకవేళ మూడు ప్రధాన పార్టీలు బంద్కు మద్దతు తెలుపుతున్నాయంటే ఈ ఉద్యమాన్ని ఎలా చూడాల్సి వస్తుంది అంటే, ఎవరైతే కావాలని కోర్టులో కేసు వేశారో ఆ వర్గాలకు వ్యతిరేకంగా బీసీల ప్రొటెస్ట్ను చూడాల్సి వస్తుంది. అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయంటే అన్ని పార్టీలలో ఉన్న ఏ వర్గాలైతే, ఏ కమ్యూనిటీస్ అయితే, ఏ సామాజిక వర్గం అయితే కోర్టులో కేసు వేసి ఈ బీసీలకు ఈ ఫలాలు అందకుండా చేసిందో ఆ సామాజిక వర్గానికి ఒక నిరసనలాగా చెప్పవచ్చు. ఈ నిరసన ద్వారా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఒత్తిడితో తీవ్ర ప్రయత్నం చేస్తుందనేది వాళ్ళ ఆశ కావచ్చు. ఒకవేళ ఈ ధ్వని కేంద్రం వరకు వినిపిస్తే కేంద్రం కూడా చొరవ తీసుకొని దీన్ని ఏదో రూపంలో ఆ చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చితే అట్లా 50% అనే క్యాప్ నుంచి ఎగ్జంప్షన్ పొందవచ్చు అనేది వాళ్ళ ఆశగా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ బంధు పిలుపు అయితే న్యాయబద్ధమైనదే, ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. కాన్స్టిట్యూషన్ కూడా చెప్పింది, సరైన అడెక్వేట్ రిప్రజెంటేషన్ లేకపోతే బీసీలకు కమిషన్ వేయండి, కమిషన్ వేసిన తర్వాత ఆ తర్వాత రిజర్వేషన్లు కల్పించవచ్చు అని చెప్పింది. దాని ప్రకారమే మండల కమిషన్ నివేదికను ఈ ఎంప్లాయ్మెంట్లో అమలు పరుస్తున్నారు. ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్లో కూడా వాళ్ళ పాత్ర సరిగ్గా ఉండట్లేదు కనుక వారికి రిజర్వేషన్ కల్పించడం అవసరం అన్న విధంగా ఎప్పటి నుంచో పోరాటం ఉంది కనుక అది న్యాయబద్ధమైనదే. కోర్టు కొంత 50% క్యాప్ అనే అంశాన్ని తీసుకుంది కనుక మరి 50% క్యాప్ అనే అంశం అప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అంగీకరించినప్పుడు కనిపించలేదా? కోర్టులు కూడా ఎందుకు ఒకే యాంగిల్లో చూస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఏదో రకంగా అది ఓన్లీ ఎకనామిక్ యాంగిల్లో ఉన్న రిజర్వేషన్లు, అప్పటి వరకు ఉన్న క్యాస్ట్కున్న రిజర్వేషన్లు దీనికి వర్తించవు కనుక దీన్ని సపరేట్గా చూడాలని ఒక యాంగిల్ని తీసుకున్నారు. బీసీల డిమాండ్ కూడా న్యాయబద్ధమైనది అయినప్పుడు ఇంకో ఏదైనా ఒక యాంగిల్ తీసుకొని దానికి అనుకూలంగా ఉండాల్సి ఉండే, అలా లేదు కనుక బీసీలలో నిరసన వస్తుంది. వాళ్ళ నిరసనను మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. థ్యాంక్ యూ మాలిక్ గారు. సుందరయ్య గారు మీరు చెప్పండి. మాలిక్ గారు వచ్చేసి ఇది ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ మీద కొంత అసంతృప్తి, బీజేపీ అది కాన్స్టిట్యూషన్ లో చేయడానికి అవకాశం ఇవ్వలేదు కనుక బీజేపీ మీద కూడా అసంతృప్తిగా చెప్తూ ఉన్నారు.
కానీ మీరు ఎలా చూస్తారు ఈ ఉద్యమాన్ని? బీసీ లీడర్ గారు అందులో బీజేపీలో కూడా ఉన్నారు కాబట్టి. ఈ రోజు కాదండి, ఈ రోజు 42% గురించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు చేపట్టిన ఈ బంద్ విషయంలో ప్రధానంగా 2 పాయింట్లు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు, ఈ బంద్ చేస్తున్న వాళ్ళు 2 పాయింట్లు అనేవి ఖచ్చితంగా వాళ్ళు పరిగణలోకి తీసుకుని చేయాల్సి ఉంటుందండి. ఒకటి, ఈ బంద్ చేయడానికి టార్గెట్ చేసిన ప్రత్యర్థి ఎవరు, ఈ బిల్లుకి అడ్డం పడుతున్న ప్రధాన శత్రువు ఎవరు, ఆ శత్రువు ఏ ప్రజా ఉద్యమాలు ఏ అంశం మీద చేపట్టినా కూడా ఆపోజిట్ పార్టీలో రూలింగ్ పార్టీలో ఎవరు అనేది ఒక టార్గెట్ ఉంటుంది. ఉద్యమం చేయాలన్నా బంద్ చేయాలన్నా ఒక టార్గెటెడ్ ఉద్యమాలు అనేవి బంద్ అనేవి ఉంటాయి. ఈ రోజు చేస్తున్న 42% బీసీ సంఘాలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ చేస్తున్న ఈ బంద్ ఎవరిని టార్గెటెడ్ గా చేస్తున్నారు అనేది ప్రధానమైన అంశం ఈ రోజు. అయితే మాలిక్ గారు చెప్పినట్టుగా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కూడా బంద్ కి మద్దతు తెలుపుతున్నాయి. మేము 42% రిజర్వేషన్ అనుకూలమే, మేము అనుకూలమే అని ఒక సన్నాయి రాగాలు పాడినంత మాత్రాన ఆ బిల్లుకి బలం చేకూరదండి. ఇక్కడ ఏ కారణం చేతైనా అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా 42% బిల్లు రిజర్వేషన్ కి పెద్ద ఆటంకంగా మారింది న్యాయస్థానాలు. ఈ న్యాయస్థానాల ముందు చేయాల్సిన ధర్నాలు, అక్కడ చేయాల్సిన ఆమరణ నిరాహరణ దీక్షలు, అయితే సీఎంఏ ఈ బిల్లుకి రూపకల్పన చేసిన కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా ఈ రాష్ట్ర రథసారథిగా సీఎం ఇల్లు ముట్టడి చేసి సీఎంను కూడా ఈ రాష్ట్ర బంద్ లో భాగస్వామ్యం చేసి ఉంటే ఈ రోజు చేసిన ఒక బంద్ కి పరిపక్వత వచ్చేదండి. అంతేగాని ఇప్పుడు సీఎం ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ కి అనుకూలమే అన్నాడు. అనుకూలం అన్నప్పుడు ఇంకా బంద్ చేయాల్సిన అవసరం ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు బంద్ ప్రకటించి సెలవు ప్రకటించి ఎలాంటి రవాణా వ్యవస్థ నడవడానికి లేదు, విద్యాలయాలు పనిచేయడానికి లేదు, ఎలాంటి కార్యాలయాలు పనిచేయడానికి లేదు. ఇది బీసీ 42% కి మద్దతుగా మేము ఈ రోజు ప్రకటిస్తున్నాము. సెలవు అనేది ఒక ఆకాంక్ష నెరవేర్చుకునే క్రమంలో ఇలాంటి జీవో ఇస్తే సీఎం యొక్క చిత్తశుద్ధి కూడా ప్రజలకు అర్థమవుతుందండి. ఈ రోజు ఆయన కన్వీనియంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి మేము కూడా అనుకూలమే అంటే దానికి ఆయన యొక్క నిబద్ధత గాని చిత్తశుద్ధి గాని ప్రస్ఫుటంగా ఏమీ తెలియడం లేదు. అందులోకి అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేయమని అన్ని పార్టీలు కోరుతున్నాయి. అఖిలపక్షం ఆల్ పార్టీ మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారండి? అయినా కూడా స్వచ్ఛందంగా బీసీ 42% రిజర్వేషన్ యొక్క ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఆ తర్వాత ఎవరైతే కోర్టుకు వెళ్ళి దీనికి అడ్డుపడుతున్నారో ప్రథమంగా ఒక మాధవరెడ్డి అని ఒక సింగిల్ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశాడు. ఆ వ్యక్తిని పిలిచి ప్రభుత్వం తరపున చర్చలు జరిపి అతని చేత పిటిషన్ వాపస్ తీసుకునే ప్రక్రియ ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మచ్చుకైనా చేసిందా? ఆ తర్వాత మాధవరెడ్డి జాగృతి సంఘము అనే ఒక సంస్థ నుంచి వేసిన పిటిషన్ ని మాధవరెడ్డి వేసిన తర్వాత 29 మంది దాంట్లో ఇంప్లీడ్ అయ్యారండి. 29 కూడా ప్రాధాన్యత లేని వ్యక్తులు. అంటే అసలు 42% బీసీలకి బిల్లులో పెడితే ఆ రెడ్డి జాగృతి లేదంటే రెడ్డి కమ్యూనిటీకి జరుగుతున్న విఘాతం ఏంటి, నష్టం ఏంటి, ఆ అంశాలు ఏవి కూడా ప్రస్తావన చేయకుండా కోర్టులో ఆ రెడ్డి జాగృతి అనే వ్యక్తులు ఎందుకు వేశారు? సరే, వేసినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలండి? ప్రభుత్వ పెద్దల్ని సలహాదారుల్ని నియమించి అయితే అప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన అనుకుంటుంది. అంతే కదండి. సో ఈ రోజు చేయాల్సిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ తాలూకా ఆందోళనలు అన్ని కూడా న్యాయస్థానానికి వ్యతిరేకంగానో లేదా న్యాయస్థానాన్ని రిక్వెస్ట్ ప్రార్థించే దిశగానో ధర్నాలు ఉండాలి తప్ప ఇక్కడ ప్రత్యర్థి అనేవాడే లేని ఒక వాతావరణంలో చేసే ఉద్యమాలు ఎవరిని టార్గెటెడ్ గా చేసిన ఉద్యమం అనుకోవాలి. దానికి మనకి వివరణ ఇవ్వాలి. ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఏదో ఎవరి కంటి తుడుపు కోసమో తూతూ మంత్రంగా చేసే ఈ తెలంగాణ ఒక్కరోజు బంద్ వలన ఈ బిల్లు ప్రయోజనం లేదండి. న్యాయస్థానాల్లో మనకు ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చే విధంగా అక్కడ ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారా, మౌన దీక్ష చేస్తారా, ఇలాంటి కార్యక్రమాల వల్ల మనకు ప్రయోజనం వర్తిస్తుంది. కానీ బిల్లుకి ఇలాంటి కంటి తొడుపు ఉద్యమ బంద్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఈ బిల్లుకి లేదు. ఒకవేళ సీఎంఏ స్వయంగా దిగి వచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ రోజు బంద్లో పాల్గొంటే ఇంత ఇంపార్టెన్స్ అనేది వచ్చేది. అది కూడా జరగలేదు. థ్యాంక్ యూ సుందరయ్య గారు. మాలిక్ గారు మీరు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు
కొంత కాంగ్రెస్ ముందు అనుకోవచ్చు, బీజేపీ మీద అనుకోవచ్చు అని అన్నారు. అంటే ఒక క్లియర్ కట్ గా దీనికి వ్యతిరేకంగా అన్నారు కానీ పార్టీలకు వ్యతిరేకంగా పలానా పార్టీ అని సుందరయ్య గారు చెప్పినప్పుడు ఎక్కడ టార్గెట్ చేసినటువంటి లక్షణం కనిపించట్లేదు. ఆ యాంగిల్లో ఎలా చూడాలి? ఇంకొకటి సుందరయ్య గారు ఇంకో పాయింట్ ఏం రైజ్ చేశారంటే న్యాయస్థానానికి అగైనెస్ట్ గా అన్నారు. సో దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఈ పిటిషన్ తీసి ఎట్లాగో దాన్ని డ్రాబ్యాక్ వెనక్కి తీయించిన ఇంకొకరు వేయరని గ్యారంటీ లేదు. సో దీంట్లో ఈ మొత్తం విషయంలో న్యాయస్థానం పాత్రను ఎలా చూస్తారు? ఈ అనుకోవచ్చు కాకుండా అనుకోవచ్చు అంటే మనం ఇండైరెక్ట్ ఏది మనకు ఒక స్పెసిఫైడ్ గా లేనట్టే కదా. సో ఆ యాంగిల్లో ఈ ఉద్యమాన్ని మీరు ఎలా చూస్తారు? న్యాయస్థానం అంటే న్యాయస్థానం మాత్రం ఇప్పుడున్న చట్ట పరిధిలోనే చూస్తుందండి. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒకసారి క్యాప్ 50% అనే క్యాప్ విధించింది కనుక ఆ యాంగిల్తోనే చూస్తుంది. ఆ 50% అనే క్యాప్ పరిధిలోకి రావద్దు అంటే కనుక ఈ న్యాయస్థానం మాత్రం అదే అంటే ఉన్న చట్టం పరిధిలోనే చూసే ప్రయత్నం చేస్తుంది. సుప్రీంకోర్టు చేసిన జడ్జిమెంట్ కూడా చట్టం లాగానే ఫీల్ కావాల్సి వస్తుంది. కనుక సుప్రీంకోర్టు ఆ నిబంధనను దృష్టిలో పెట్టుకొని క్రింది కోర్టులు వ్యవహరిస్తాయి. అది అలా జరగద్దంటే ఏం చేయాలి? ఒక ఆప్షన్ ఉంది. వేరే కొన్ని రాష్ట్రాల యొక్క రిజర్వేషన్ చట్టాలను 9th షెడ్యూల్లో, ఇప్పుడు భూ సంస్కరణల చట్టము, తమిళనాడు రిజర్వేషన్ల చట్టము, వీటిని 9th షెడ్యూల్లో పెట్టారు. ఈ 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటిలో కోర్టులు ఇంటర్ఫియర్ కావడానికి అవకాశం ఉండదు. 9th షెడ్యూల్లో పెట్టాల్సిన బాధ్యత పార్లమెంటుదే. బీజేపీ సుందరయ్య గారు ఎంత తప్పించుకున్నా ఈ ఈ ఈ అంశంలో మాత్రం ప్రధాన బాధ్యత పార్లమెంట్దే, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మెజారిటీ ఉంది కనుక వాళ్ళు తలుచుకుంటే ఈ చట్టాన్ని 9th షెడ్యూల్ పెడితే ఇక కోర్టులు జోక్యం చేసుకోవు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇక్కడ మరి ఎవరి మీద వీళ్ళు నిరసన తెలుపుతున్నారు అనే కోణంలో చూసినప్పుడు సుందరయ్య గారి అన్నట్టుగా నిజంగా చెప్పాలంటే ఎవరైతే దీన్ని కోర్టులో వేశారో ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళపైన కూడా దీన్ని నిరసనకు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేము అంత చేయాల్సిందంత చేశాము, చట్టాన్ని చేశాము, కేంద్రాన్ని కూడా విజ్ఞప్తి చేశాము, కేంద్రము 9th షెడ్యూల్లో పెట్టలేదు, కోర్టులో ఇక్కడ వాదించాము, సుప్రీంకోర్టులో కూడా వాదించాము, సుప్రీంకోర్టులో వాదిస్తేనేమో మీరు స్టేట్కి హైకోర్టుకి వెళ్ళండి అని మళ్ళీ తిప్పి పంపారు, హైకోర్టులేమో ఇలా చేశారు, మేము చేయాల్సిందంత చేస్తున్నామని కాంగ్రెస్ ఉంటుంది. ఇక బీజేపీ విషయం ఎలా ఉంది? బీజేపీ ఈ విషయంలో కేంద్ర నాయకులు ఎవరు మాట్లాడట్లేదు. కేంద్ర నాయకులు అంటే ఇప్పుడు బండి సంజయ్ గారిని ఒకవేళ కేంద్ర మంత్రి కేంద్ర నాయకులే అని అనుకుంటే ఆయన వాదన ఒక విచిత్రంగా ఉంది. అంటే ముస్లింలకు ఇస్తున్న 10% అందులో నుంచి తీసివేస్తే మేము అప్పుడు 42%ను చేస్తామని అన్నారు. కానీ ఇక్కడ ఒక కమిషన్ వేశారు, ఆ కమిషన్ ప్రకారం నడుస్తుంది. స్థానికంగా ఇచ్చేటప్పుడు మరి ముస్లింస్కి ఇస్తారా ఇవ్వరా తెలియదు. ఓన్లీ బీసీలకు, హిందూ బీసీలకే ఇస్తారా అనేది కూడా దాంట్లో నేను ఆ చట్టాన్ని చదవలేదు, కానీ ఆ స్పష్టత లేదు. కనుక కేవలం ముస్లిమ్స్ ఇక్కడ కులము మతము అని కాకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్, అది ఎవరైనా ముస్లిమ్స్ అయినా హిందువులైనా ఇంకెవరైనా బ్యాక్వర్డ్ క్లాసెస్ కనుక బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఒక కమిషన్ గుర్తించింది కనుక ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం రిజర్వేషన్ కనుక ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాయకులు అందరూ కూడా ఆ కోణంలో దాన్ని చూడాలి. కేంద్ర నాయకులను ఒప్పించలేక ఆ మాట అంటున్నారా, లేదంటే నిజంగానే విధానపరంగా అట్లా మేము తప్పు అని అనుకుంటే, నాకు తెలిసి కొన్ని చోట్ల ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ముస్లింలకు రిజర్వేషన్స్ ఉన్నట్టు తెలిసింది. మరి అక్కడ లేని అడ్డంకి ఇక్కడ ఎలా ఉంటుంది? అలా కాదు కదా. కమ్యూనిటీలో, సమాజంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్వర్డే. అది బ్యాక్వర్డ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎకనామికల్ కావచ్చు, సోషల్గా కావచ్చు, వాటన్నింటిని స్టడీ చేసిన తర్వాతనే బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తిస్తున్నారు. కనుక వారికి రిజర్వేషన్స్ అనేవి న్యాయబద్ధమైనవి అనుకున్నప్పుడు వాటి 9th షెడ్యూల్లో పెట్టడానికి కూడా ఏమి అడ్డంకి కాకూడదు. కాకపోతే ఇక్కడ రాజకీయంగా ఆలోచిస్తుంటారు, అంటే మేము పెట్టడం వల్ల మాకేం. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాము. మీరేమనుకుంటున్నారో ఫస్ట్ సుందరయ్య గారు మీరు కన్క్లూడ్ చేయండి, తర్వాత మాలిక్ గారు కన్క్లూడ్ చేస్తారు. అంతటితో చర్చ ముగిద్దాం. సుందరయ్య గారు ముందు మీరు కన్క్లూడ్ చేయండి. రచన గారు, మాలిక్ గారు ప్రస్తావించినట్టు బీజేపీ తప్పించుకునే ధోరణిలో ఉంది అనే ఒక సంశయాన్ని వ్యక్తం చేయడం అనేది ఆక్షేపించదగ్గ ఆరోపణ. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ పార్టీ యొక్క రెస్పాన్స్ గానీ వాళ్ళ యొక్క స్టాండ్, ఆ పర్టికులర్ బిల్లు మీద స్టాండ్ ఎప్పుడు తెలుస్తుందంటే అసెంబ్లీలో టేబులింగ్ చేసినప్పుడు పార్టీల యొక్క అభిప్రాయాన్ని అడిగినప్పుడు దాన్ని బిల్లు రూపంలో, ఆర్డినెన్స్ రూపంలో, జీవో రూపంలో రూపకల్పన చేస్తున్న సమయంలో ఆ పార్టీలు ఏ విధంగా స్పందించినాయి, వాటి యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి అనేది పరిగణలో తీసుకుంటారు.
సో పూర్తి స్థాయిలో బీజేపీ 42% బీసీ రిజర్వేషన్ కి అనుకూలమని ప్రతిపాదన ఆ రోజు అసెంబ్లీలో, అసెంబ్లీ అంటే ఏంటంటే చట్టబద్ధమైన ఒక అథెంటికేటెడ్ అసెంబ్లీ అది. సో అక్కడ మా యొక్క సంపూర్ణమైన మద్దతుని ప్రకటించి ఆ బిల్లుకి ఆర్డినెన్స్ చేయడానికి మా సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించబడినాయి. అయితే ఈ బీజేపీ కొంతమంది కేంద్ర మంత్రులు స్పందించట్లేదు, 10% ముస్లిం రిజర్వేషన్ కి మేము వ్యతిరేకం అంటే, ఖచ్చితంగా ప్రతి సందర్భంలో అమిత్ షా ఎక్కడ పర్యటిస్తున్నా కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేవి మా బీజేపీ పార్టీ నుంచి ఎప్పటికీ జరగవు. అది 4% రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆశ పెట్టినా, బీఆర్ఎస్ వాడు ఆశ పెట్టినా, ఇంకొకరు ఆశ పెట్టినా కూడా బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మతపరమైన రిజర్వేషన్లకి పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేయడం జరిగింది ఈ దేశ ప్రజలకి. ఎప్పుడు కూడా అదే స్టాండ్ తో ఉంటుంది బీజేపీ. సో ఇంకొక అంశం ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ కి ఈ కాంగ్రెస్ యొక్క డెడికేషన్, అంకిత భావంతో పనిచేస్తుంది అనే ఒక సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఆల్ పార్టీ మీటింగ్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నది. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర చేసిన కాంగ్రెస్ పార్టీ 2 రోజులు చేసిన ధర్నాలో వాళ్ళ రాష్ట్ర వాళ్ళ దేశ అధినాయకత్వమే రాలేదు, అక్కడ పార్టీ అధినాయకత్వమే రాలేదు. రాహుల్ రాలేదు, సోనియా రాలేదు, ప్రియాంక రాలేదు, ఖర్గే కూడా రాలేదు. ఇది ఒక రాష్ట్ర అధ్యక్షుడి ఒక రాష్ట్రానికి సంబంధించిన సీఎం తాలూకా ఏజెండా అనుకోవాలా? సీఎం ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక సీఎం తాలూకా అభిప్రాయం అనుకోవాలా, ఎజెండా అనుకోవాలా? నేషనల్ పార్టీగా ఆవిర్భవించి ఎన్నో సంవత్సరాలుగా, 60-70 సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్దేశం అనుకోవాలా, రాష్ట్ర స్థాయి ఉద్దేశం అనుకోవాలా అనే అంశానికి నివృత్తి కలగాలంటే ఆ జాతీయ నాయకత్వం మొత్తం వచ్చి సంఘీభావం ప్రకటించుంటే ఆ ఢిల్లీ దీక్షలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి అనేది నిరూపించబడేది. వాళ్ళు ఎందుకు తప్పించుకున్నారు, ఉద్దేశపూర్వకంగా ఎందుకు అవాయిడ్ చేశారు ఆ జంతర్ మంతర్ దగ్గర జరిగిన 2 రోజుల దీక్షని? ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు భుజాన వేసుకుని సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇప్పుడు హైకోర్టు 6 వారాల గడువు ఇచ్చిందండి. ఖచ్చితంగా హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కి అనుకూలమైన తీర్పు రాబోతుంది, వస్తుంది కూడా. ఎందుకంటే మీ దేశంలో మిగతా 7 రాష్ట్రాల్లో 67%, 69%, వివిధ రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన రిజర్వేషన్లు సంస్థాగత ఎన్నికల్లో మీరు అమలు చేసుకోవచ్చు అనే ఒక జడ్జిమెంట్లు ఉన్నాయి. ఆ జడ్జిమెంట్ని ఉదాహరణగా తీసుకుని మనకు హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా రాబోయే ఈ వాయిదా రోజు జడ్జిమెంట్ రోజు మనకు అనుకూలంగానే రాబోతుంది బీసీలకి. సో దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఈ లోపు చేయాల్సిన ప్రక్రియ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో చేస్తేనే ఆ పార్టీ మీద ఎంతో అంతో ఒక ఆదరణ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం. సుందరయ్య గారు, మాలిక్ గారు మీరు కంక్లూడ్ చేయండి. కంక్లూషన్ ఏంటంటే, సుందరయ్య గారి మతపరమైన రిజర్వేషన్ల అంశము ఆయన చెప్పినది కరెక్టే, వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ ముస్లిమ్స్ ఉన్న రిజర్వేషన్ మత ప్రాతిపదికన లేవు. 4% వైఎస్ఆర్ కల్పించింది కూడా. ముస్లిమ్స్ లో కూడా, హిందూస్ లో కూడా బీసీని ఎలా గుర్తించారో ముస్లిమ్స్ లో కూడా కొన్ని క్యాస్ట్స్ ను గుర్తించి అట్లా వెనుకబాటుతనం ఆధారంగానే ఇచ్చారు, మతం ఆధారంగా కాదు. ఈ 42% అయినా 52% బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పినప్పుడు అందులో 10% ముస్లిమ్స్ ఉన్నారు, 10% ముస్లిమ్స్ బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పినప్పుడు కూడా అది బ్యాక్వర్డ్ క్లాస్ ఆధారంగానే అడిగారు తప్ప మతం ఆధారంగా కాదు. ఈ రిజర్వేషన్లకు మతానికి ఎటువంటి సంబంధం లేదండి. మతమాధారంగా రిజర్వేషన్లు వద్దు అన్న అంశాన్ని బీజేపీ స్పష్టంగానే ఉంది. ఎక్కడ కూడా మతమాధారంగా రిజర్వేషన్స్ లేవు. ఇందులో కూడా ముస్లిమ్స్లలో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ ను గుర్తించి వెనుకబడిన తనం ఆధారంగానే చెప్తున్నారు. ఒకటి. రెండవది కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుందరయ్య గారు ఇంకా మిగతా బీసీలందరూ కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ బీజేపీది కానీ ఇద్దరిది కూడా బీసీల రిజర్వేషన్ల అంశంలో విషయంలో అంత అనుకూలమైన చరిత్ర ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ మండల్ కమిషన్ నివేదికను అమలుపరచలేదు, అంతకుముందు వేసిన కాకా కళేర్ కమిషన్ నివేదికను కూడా అమలుపరచలేదు. చివరికి బీజేపీ వాళ్ళు కూడా అమలుపరచలేదు. సరికదా ఈ జనతాదళ్ గవర్నమెంట్, యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ 1997లో 89లో మొట్టమొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళు వీపీ సింగ్ అమలు పరుస్తామని అంటే దానికి
దాని విపి సింగ్ అమలు పరచడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాంశీరామ్ గారు దేవిలాల్ అనే ఒక జాతీయ బీసీ నాయకుడిని పట్టుకొని జంతర్ మంతర్ దగ్గర పెద్ద ధర్నా చేస్తారు. మీరు బీసీల మండల్ కమిషన్ నివేదికను అమలు పరుస్తారా, మండల్ కమిషన్ లాగు కరో వర్ణా కుర్సీ కాలు కరో అనే ఒక నినాదం పైన జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే అప్పుడు మొత్తం నార్త్ ఇండియాలో ఈ బీసీ ఎస్టీలంతా ఏకమయ్యే అవకాశం ఉంది అని ఒక భయంతోని విపి సింగ్ గారు మండల్ కమిషన్ ను అమలు పరుస్తారు. కానీ దాన్ని ఒక పెద్ద నేరేటివ్ ఏముందంటే, ఏం విమర్శ ఉందంటే, ఈ మండల్ కమిషన్ నివేదికను అమలుపరిచి బీసీలకు రిజర్వేషన్లు పెట్టగానే ఆ విపి సింగ్ గవర్నమెంట్ ను పడగొట్టే విధంగా అప్పుడు గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ రథయాత్ర చేపట్టింది. ఆ రథయాత్రను యూపీలో అండ్ బీహార్లో అడ్డుకున్నారనే పేరిట విపి సింగ్ గవర్నమెంట్ కు బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవడంతో అప్పుడున్న విపి సింగ్ ప్రభుత్వం పడిపోయింది. అట్లా మండల్ కమిషను మండల్ ఉద్యమానికే తూట్లు పొడిచిన చరిత్ర బీజేపీకి ఉన్నది. బీసీల పట్ల మొత్తం చరిత్ర అంతా ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్కు ఉన్నది. ఈ మధ్య కాలంలో బహుశా బీజేపీ చాలా మతాన్ని తీసుకొని బలపడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను ఇది జనగణన అనే ఒక అంశాన్ని ఎత్తుకున్నది. సిన్సియర్గానే ఎత్తుకోవచ్చు, లేదా పొలిటిక్స్ కోసం ఎత్తుకున్నది. కానీ చరిత్ర మాత్రం అన్ని పార్టీలది అంతే. ఆ మాటకు వస్తే బీజేపీ విధానపరంగా బీసీల పట్ల నిర్ణయాలు తీసుకోకపోయినా ఈడబ్ల్యూఎస్ ను రిజర్వేషన్లు 10% ఇచ్చారు. ఆ 10% రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు ఏం చెప్పారంటే ఇవి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కోసం అని చెప్పారు. కానీ ఆర్థికంగా వెనుకబడుతున్నామని చెప్పడం బాగానే ఉంది, కానీ ఇప్పటి వరకు రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాళ్ళు ఎవ్వరూ ఇందులోకి రారు అని చెప్పేశారు. అంటే అర్థం ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కడైనా ముస్లింస్లకు రిజర్వేషన్ ఇస్తే ముస్లింస్ ఎవరు రారు, మరి ఎవరు వస్తారు? అగ్రకులాలకు వస్తారు. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఏమి అడ్డం రాలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 7% ఉంటారండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కాకుండా మిగతా వారు. ఈ 7%కు 15% రిజర్వేషన్లు ఉన్నాయి. అట్లా జనాభా కంటే డబుల్ కంటే కూడా అప్పటికే రిప్రజెంటేషన్ వాళ్ళది ఉద్యోగాలలో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ వాళ్ళకు 15% రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు అడ్డం రాని అంశాలన్నీ కూడా బీసీలకు 52 లేదా 60% ఉన్న జనాభాకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటే మాత్రం అడ్డొస్తున్నాయి. ఈ కుట్ర కోణాన్ని బీసీలు అండ్ మిగతా సామాజిక వర్గాలు అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ మాలిక్ గారు, సుందరయ్య గారు. ఇంతటితో చర్చను ముగిద్దాం.